హలో ఎవ్రీవన్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో చూసుకున్నట్టే కనుక రాజ్యసభ పిటిషన్స్ కమిటీ చైర్మన్గా రాఘవ్ చడ్డా గారిని నియమించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. అసలు ఈ పిటిషన్స్ కమిటీ అంటే ఏంటంటే ప్రజల సమస్యల్ని డైరెక్ట్గా పార్లమెంట్లో లిఖితపూర్వకంగా చెప్పుకోవడాన్ని ఈ పిటిషన్స్ కమిటీ యూజ్ చేస్తారనమాట. అంటే ప్రజలు వారి యొక్క సమస్యల్ని, వారి యొక్క ప్రాబ్లమ్స్ని ఈ పిటిషన్స్ కమిటీ ద్వారా ప్రభుత్వానికి డైరెక్ట్గా తెలుపుకోవచ్చు అనమాట. ఈ కమిటీ ఏం చేస్తుంది? ప్రజలు ఏవైతే పిటిషన్స్ ఇచ్చారో వాటిని పరిశీలించి వాటిలో సరైన పిటిషన్స్ ఎంపిక చేసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. ఏ సమస్య గురించి అయితే ప్రజలు ఫిర్యాదు చేశారో వాటికి నివేదిక కూడా సమర్పిస్తుంది. అసలు పిటిషన్ అంటున్నాం కదా. అసలు పిటిషన్ అంటే ఏంటంటే ప్రజలు తమ సమస్యల్ని లేదా అభ్యర్థనను పార్లమెంటుకి లిఖితపూర్వకంగా బై రిటన్ ఏదైతే సమర్పిస్తారో దాన్ని పిటిషన్ అంటారనమాట. వేటి మీద పిటిషన్స్ వేయచ్చు? ఏమైనా చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాల్లో ఏమైనా మార్పులు కావాలన్నప్పుడు, లేదంటే ఈ కొత్త చట్టం దేని గురించైనా చెయ్యాలి అన్నప్పుడు, లేదా ప్రజా సమస్యలకి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవచ్చు. ఈ పిటిషన్స్లో 3 రకాలు ఉంటాయన్నమాట. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులపై చేసే పిటిషన్లు, ప్రజల అభిప్రాయం గురించి. నెక్స్ట్ ప్రజా సమస్యలపై పార్లమెంటు దృష్టికి తీసుకెళ్ళడం. ఇంకోటి వచ్చేసి చట్ట సవరణ గురించి పిటిషన్స్ అనమాట. ఈ 3 రకాలు ఉంటాయి. ఇంకా ఈ పిటిషన్లో ఏమేమి ఉండకూడదు అంటే వ్యక్తిగత ఆరోపణలు, ఎవరి గురించైనా వ్యక్తిగత ఆరోపణలు, నెక్స్ట్ కోర్టులో ఉన్న అంశాలు, అసభ్య పదజాలంతో కూడిన మాటలు అండ్ ఆధారాలు లేని ఆరోపణలు, ఇలాంటివన్నీ పిటిషన్లో ఉండకూడదు. వీటిని ఆ కమిటీ అనేది కొట్టేస్తుంది అనమాట. కమిటీలో చైర్మన్తో కలిపి 10 మంది సభ్యులు ఉంటారు. ఈ 10 మంది సభ్యుల్ని కూడా రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేస్తారు. కానీ మంత్రులు మాత్రం ఇందులో సభ్యులుగా ఉండడానికి వీలు లేదు. పదవీ కాలం వచ్చేసి 1 సంవత్సరం ఉంటుంది. ప్రతి సంవత్సరానికి కూడా ఈ కమిటీ సభ్యులు మారుతూ ఉంటారనమాట. మే 20 నుంచి కొత్త కమిటీ సభ్యులు అయితే వచ్చారు. దానికి సంబంధించి రాఘవ్ చడ్డా గారిని అయితే ఈరోజు రాజ్యసభ పిటిషన్ల కమిటీ చైర్మన్గా అయితే నియమించారు. ఎవరు నియమించారంటే రాజ్యసభ చైర్మన్ ఎవరైనా సిపి రాధాకృష్ణన్. ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కమిటీ అనేది రాజ్యాంగబద్ధమైన కమిటీ కాదు. అంటే రాజ్యాంగంలో ఈ కమిటీ ప్రస్తావన లేదు. మనం ఏర్పరచుకున్న పార్లమెంట్ ఏర్పాటు చేసుకున్న కమిటీ అనమాట, పరిపాలనా సౌలభ్యం కోసం. ఈ గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రాజ్యసభ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అనేది మాత్రం అడిగే అవకాశం ఉంది. రాఘవ్ చడ్డా గారు రాజ్యసభ పిటిషన్ల కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. మిగతా 9 మంది సభ్యుల పేర్లు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది, నోట్ చేసుకోండి. ఇలాంటి షార్ట్ నోట్స్ మీకు కావాలి అంటే క్లారిటీగా కనుక నేను డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.